సో రాబోయే వారం రోజులకు సంబంధించి వాతావరణ శాఖ ఇప్పటికే అప్డేట్స్ అయితే రిలీజ్ చేస్తుంది. సో భారీ వర్షాలంటూ కూడా వాతావరణ శాఖ కొన్ని అప్డేట్స్ ఇస్తుంది. సో ఇదే అంశంపై మొత్తం మాట్లాడడానికి వాతావరణ శాఖ అధికారి సుధీర్ ఉన్నారు. సరే ఏంటి మీరేమో వాతావరణం సంబంధించి భారీ వర్షాలను ఇస్తున్నారు. అసలు గ్రౌండ్లో ఎట్లా ఉంది? చాలా వరకు వర్షాలు కూడా పడని జిల్లాలు ఉన్నాయి ఇప్పటి వరకు. సో ఎట్లా ఉంది అసలు వర్షపాతం సంబంధించి? వర్షపాతం అయితే అంటే వర్షాలు పడుతున్నాయి, కానీ ఒక్కొక్క జిల్లాలలో ఒక్కొక్క రకంగా పడుతూ ఉంటాయి. మనకు అన్ని జిల్లాలలో సమానంగా పడాలనే వర్షపాతం ఎప్పుడు అలాగా ఉండదు. కాబట్టి కొన్ని జిల్లాలలో ఎక్కువ వర్షపాతం పడింది, కొన్ని జిల్లాల్లో నార్మల్ వర్షపాతం పడింది, కొన్ని జిల్లాల్లో లోటు ఎక్కువగా ఉండే జిల్లాలు కూడా ఉన్నాయి మనకి. సో ఆ మాదిరిగా తీసుకుంటే మనకు మొత్తం పూర్తిగా తెలంగాణ పరంగా మొత్తంగా చూసుకుంటే -20 వరకు అంటే లోటుగా వర్షపాతం నమోదయ్యి ఉంది. సో ఋతుపవనాల మూమెంట్ ఎట్లా ఉంది సార్? ఎందుకంటే ఈ నెల దాదాపు 7-8 తారీఖు ఋతుపవనాలు ఎంటర్ అయితే సో మొన్ననే తెలంగాణ వరకు మొత్తం వ్యాపించిందని చెప్పేసి చెప్తున్నారు. సో మూమెంట్ ఎట్లా ఉంది ఋతుపవనాలకు సంబంధించి? ఋతుపవనాలు ఇప్పటి వరకు అయితే మందకొడిగానే ఉన్నాయి. యాక్చువల్గా బాగా బలంగా అయితే లేవు. కాబట్టే మనకు వర్షాలు మామూలుగా పడుతున్నాయి, పెద్ద వర్షాలు పడట్లేదు. సో ఎట్లా ఉంది సార్? జిల్లాలో ఎలాంటి అలర్ట్స్ ఇస్తున్నారు? ఏ జిల్లాలో ఎక్కువ వర్షపాతం పడింది ఇప్పటి వరకు? సో పర్టికులర్గా ఈ 2-3 రోజుల నుంచి ఏ జిల్లాలో వర్షపాతం ఎక్కువ నమోదైంది? సో వర్షపాతం నిన్ననైతే ములుగులో 10 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నిన్న నమోదైంది, హెవీ రెయిన్ఫాల్ పడింది. అలాగే ఈ మధ్యకాలంలో మొత్తం మనకు ఇప్పుడు ఋతుపవన కాలంలో చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాలలో నార్మల్గా అంటే మనకి ఈ సౌత్ జిల్లాలలో నార్మల్ వర్షపాతం అంటే పాజిటివ్గా పడింది. దాదాపు ఈ నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ ఇవన్నీను. తర్వాత ఈ నార్త్ జిల్లాలైనటువంటి వీటికి హన్మకొండ, కొన్ని అంటే ఈ నిర్మల్, తర్వాత నిజామాబాద్, తర్వాత సిద్దిపేట, ఇట్లాంటి జిల్లాలలో వరంగల్, హన్మకొండ, యాదాద్రి ఈ జిల్లాలలో లోటు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లాలు ఇవి. వీటిలలో వర్షపాతం తక్కువగా నమోదైంది. సో ఏంటంటే నార్త్ తెలంగాణకు పోలిస్తే గతంలో ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువనే ఉన్నాయి, ఈసారి వర్షాలు కూడా తక్కువ ఉన్నాయి. సో సౌత్ తెలంగాణలో వర్షాలు కూడా ఎక్కువ పడుతున్నాయని చెప్పి ఏమైనా పర్టికులర్గా రీజన్స్ ఏమైనా గమనించారా? అంటే ముఖ్యంగా మనకి ఋతుపవనాలు మొదలయ్యేది కూడా మనకు సౌత్ నుంచి మొదలవుతాయి. సౌత్ నుంచి మొదలయ్యి నార్త్కి ఎండ్ అవుతాయి అన్నమాట. అంటే ఋతుపవనాలు ఎక్కువగా ఉన్నటువంటి సమయము ఇప్పుడు సౌత్ డిస్ట్రిక్ట్స్ కవర్ చేశాయి. మనకు నార్త్ డిస్ట్రిక్ట్స్ కవర్ చేసింది ఈ మధ్య కాలంలోనే. సో అందుకని వర్షపాతం ఎక్కువగా నమోదైంది సౌత్ డిస్ట్రిక్ట్స్లలో. సో పర్టికులర్ నార్త్కి సంబంధించి ఏ జిల్లాలో ఎక్కువ వర్షపాతం ఇంకా తక్కువ ఉందని చెప్పేసి చెప్తున్నారు? మనకి ఇక్కడ నిర్మల్, తర్వాత ఇక్కడ వచ్చేసి నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట్, తర్వాత ఈ వరంగల్, హనుమకొండ ఈ జిల్లాల్లో కూడా చాలా లోటు కనిపిస్తోంది. ఇంకా లోటు ఉన్నటువంటి చాలా ఉన్నాయి. సరి అయినటువంటి వర్షపాతం పడిన జిల్లాలు ఓన్లీ ఈ సౌత్ జిల్లాలలో పడింది. మిగతావన్నీ కూడా లోటు ఉన్నాయి. ఇవి ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పిన వాటిలలో. సో రైతులకు సంబంధించి ఎలాంటి సూచనలు చేస్తున్నారు? ఎందుకంటే వర్షాలు కూడా ఈసారి తక్కువ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు, ఎల్నినో ఎఫెక్ట్ అని చెప్తున్నారు. సో రైతులకు ఆల్టర్నేట్ ఏమన్నా చెప్తున్నారా? ఏం చెప్తున్నారు? రైతులకు డైరెక్ట్గా మేము చెప్పడం కాదండి. యాక్చువల్గా రైతులు వచ్చేసి వ్యవసాయ శాఖ వాళ్ళని సంప్రదించి మనకు వ్యవసాయంలో కావాల్సినటువంటి వర్షపాతం దేనికి సరిపోతుందో దాని ప్రకారము వాళ్ళు ఈసారి రైతులు వాళ్ళు మొక్కలు నాటుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకనంటే వర్షపాతం తక్కువగా ఉంటుంది అనేది ముందు నుంచి మనము హెచ్చరిస్తూ ఉన్నాము. వాళ్ళకి సరైనటువంటి సమాచారాన్ని కూడా అందించబడింది. సో ముఖ్యంగా ఏంటంటే వరి అటువంటి వాటికి ఎక్కువ వర్షపాతం అవసరం అవుతుంది. కాబట్టి దాని కాకుండా వర్షపాతము తక్కువగా ఉన్నా కూడా వచ్చేటువంటి పంటల్ని వేసుకోగలిగితే వాళ్ళు ఈ సంవత్సరం ఉపయోగపడుతుంది అనేది మా సలహా. దాన్ని వ్యవసాయ శాఖ వాళ్ళతో సంప్రదించుకొని వాళ్ళు దేన్ని వేసుకోవాలి అనేది తెలియజేసుకోవాలి. సో పర్టికులర్గా హైదరాబాద్ సంబంధించి గత నెల అంటే ఈ నెల 9వ తారీఖు వర్షం పడిన పరిస్థితి. సో తర్వాత 9 తారీఖు తర్వాత అసలు హైదరాబాద్లో కూడా వర్షం అక్కడక్కడ కురుస్తున్న పరిస్థితి. సో హైదరాబాద్ సంబంధించి ఎట్లా ఉంది అసలు? హైదరాబాద్లో వర్షాలు పడే అవకాశం అయితే ఈ 2-3 రోజులలో ఉన్నాయండి. సో ఇవాళ కూడా మేము హెవీ రెయిన్ఫాల్స్ అంటే అక్కడక్కడ ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కూడా అలర్ట్ ఇష్యూ చేయడం జరిగింది, హెచ్చరిక జారీ చేశాము. అలాగే ఇంకా కొన్ని జిల్లాల్లో కూడా ఈరోజు హెవీ రెయిన్ఫాల్స్ ఉంటాయని కూడా హెచ్చరికలు జారీ చేసి ఉన్నాము. దాంట్లోనే ముఖ్యంగా నార్త్ జిల్లాలు, తర్వాత ఈస్ట్ జిల్లాలు. అంటే ఇటువైపు ఉన్నటువంటి ఈ నార్త్ జిల్లాలు, ఈస్ట్ జిల్లాలు ఈ దీంట్లో చూపిస్తున్నటువంటి ఇవన్నీ అంటే ఎల్లో కలర్ ఈ దీంట్లో అలర్ట్ చేసినటువంటివన్నీ కూడా
మనకి హెవీ రెయిన్ఫాల్స్ ఉండే అవకాశాలు ఉంటాయని తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా వచ్చే 5 రోజులకు సంబంధించి భారీ వర్షాలు ఉంటాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇప్పటికీ సౌత్ జిల్లాలోనే వర్షపాతం ఎక్కువ నమోదైంది. సౌత్ జిల్లాలతో పోల్చుకుంటే నార్త్ జిల్లాల్లో చాలా వరకు వర్షపాతం తగ్గిందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ఖచ్చితంగా ఎల్నినో ఎఫెక్ట్ అయితే ఉంది. సో ఇప్పటికీ జిహెచ్ఎంసీ పరిధిలో కానీ ఇటు హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డిలో కూడా చాలా వరకు వర్షపాతం తక్కువ నమోదవుతుంది. సో ఎల్నినో ఎఫెక్ట్ ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇటు వ్యవసాయానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో మేము కోఆర్డినేట్ చేస్తున్నాం. వ్యవసాయదారులకు కూడా ఖచ్చితంగా ఈసారి నీళ్లు ఏదైతే తక్కువ ఉండే పంటలు మాత్రమే వేసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే వ్యవసాయ శాఖ కూడా సూచిస్తున్న పరిస్థితి. సో రైతులు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలి. వాళ్ళకు వస్తున్న అలర్ట్స్ని బట్టి పంటలకు సంబంధించి కూడా చాలా అలర్ట్గా ఉండాలని చెప్పేసి వ్యవసాయ శాఖ అధికారులు కూడా సూచిస్తున్నారు. అట్లాగే వాతావరణ శాఖ అధికారులు కూడా ఈ 5 రోజులకు సంబంధించి భారీ వర్షాలు ఉంటాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ఈసారి పర్టికులర్గా ఇటు నార్త్ జిల్లాలతో పాటు ఈస్ట్ జిల్లాలో కూడా భారీ వర్షాలు ఉంటాయి. దానికి సంబంధించి ఎల్లో అలర్ట్స్ కూడా ఇస్తున్నారు. సో వాతావరణం సంబంధించి ఎల్నినో ఎఫెక్ట్ అయితే ఈసారి ఖచ్చితంగా చూడబోతున్నాం. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఇప్పటికే 20% తక్కువ వర్షపాతం నమోదైంది. సో భవిష్యత్తులో నీటి కష్టాలు అయితే తప్పవని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్తో సురేష్, ఆర్టీవీ కోసం, హైదరాబాద్. సో రాబోయే వారం రోజులకు సంబంధించి వాతావరణ శాఖ ఇప్పటికే అప్డేట్స్ అయితే రిలీజ్ చేస్తుంది. సో భారీ వర్షాలంటూ కూడా వాతావరణ శాఖ కొన్ని అప్డేట్స్ ఇస్తుంది. సో ఇదే అంశంపై మొత్తం మాట్లాడడానికి వాతావరణ శాఖ అధికారి సుధీర్ ఉన్నారు. సరే ఏంటి, మీరేమో వాతావరణం సంబంధించి భారీ వర్షాలను ఇస్తున్నారు. అసలు గ్రౌండ్లో ఎట్లా ఉంది? చాలా వరకు వర్షాలు కూడా పడని జిల్లాలు ఉన్నాయి ఇప్పటి వరకు. సో ఎట్లా ఉంది అసలు వర్షపాతం సంబంధించి? వర్షపాతం అయితే అంటే వర్షాలు పడుతున్నాయి, కానీ ఒక్కొక్క జిల్లాల్లో ఒక్కొక్క రకంగా పడుతూ ఉంటాయి. మనకు అన్ని జిల్లాలలో సమానంగా పడాలనే వర్షపాతం ఎప్పుడు అలాగా ఉండదు. కాబట్టి కొన్ని జిల్లాలలో ఎక్కువ వర్షపాతం పడింది, కొన్ని జిల్లాల్లో నార్మల్ వర్షపాతం పడింది, కొన్ని జిల్లాల్లో లోటు ఎక్కువగా ఉండే జిల్లాలు కూడా ఉన్నాయి మనకి. సో ఆ మాదిరిగా తీసుకుంటే మనకు మొత్తం పూర్తిగా తెలంగాణ పరంగా మొత్తంగా చూసుకుంటే -20 వరకు అంటే లోటుగా వర్షపాతం నమోదు అయ్యి ఉంది. సో ఋతుపవనాల మూమెంట్ ఎట్లా ఉంది సార్? ఎందుకంటే ఈ నెల దాదాపు 7-8 తారీఖు ఋతుపవనాలు ఎంటర్ అయితే సో మొన్ననే తెలంగాణ వరకు మొత్తం వ్యాపించిందని చెప్పేసి చెప్తున్నారు. సో మూమెంట్ ఎట్లా ఉంది ఋతుపవనాలకు సంబంధించి? ఋతుపవనాలు ఇప్పటి వరకు అయితే మందకొడిగానే ఉన్నాయి. యాక్చువల్గా బాగా బలంగా అయితే లేవు. కాబట్టే మనకు వర్షాలు మామూలుగా పడుతున్నాయి, పెద్ద వర్షాలు పడట్లేదు. సో ఎట్లా ఉంది సార్? జిల్లాలో ఎలాంటి అలర్ట్స్ ఇస్తున్నారు? ఏ జిల్లాలో ఎక్కువ వర్షపాతం పడింది ఇప్పటి వరకు? సో పర్టికులర్గా ఈ 2-3 రోజుల నుంచి ఏ జిల్లాలో వర్షపాతం ఎక్కువ నమోదైంది? సో వర్షపాతం నిన్ననైతే ములుగులో 10 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నిన్న నమోదైంది, హెవీ రెయిన్ఫాల్ పడింది. అలాగే ఈ మధ్యకాలంలో మొత్తం మనకు ఇప్పుడు ఋతుపవన కాలంలో చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాలలో నార్మల్గా అంటే మనకి ఈ సౌత్ జిల్లాలలో నార్మల్ వర్షపాతం అంటే పాజిటివ్గా పడింది. దాదాపు ఈ నగర్ కర్నూలు, మహబూబ్ నగర్ ఇవన్నీను. తర్వాత ఈ నార్త్ జిల్లాలైనటువంటి వీటికి హన్మకొండ, కొన్ని అంటే ఈ నిర్మల్, తర్వాత నిజామాబాద్, తర్వాత సిద్దిపేట, ఇట్లాంటి జిల్లాలలో వరంగల్, హన్మకొండ, యాదాద్రి ఈ జిల్లాలలో లోటు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లాలు ఇవి. వీటిలలో వర్షపాతం తక్కువగా నమోదైంది. సో ఏంటంటే నార్త్ తెలంగాణకు పోలిస్తే గతంలో ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువనే ఉన్నాయి, ఈసారి వర్షాలు కూడా తక్కువ ఉన్నాయి. సో సౌత్ తెలంగాణలో వర్షాలు కూడా ఎక్కువ పడుతున్నాయని చెప్పి ఏమైనా పర్టికులర్గా రీజన్స్ ఏమైనా గమనించారా? అంటే ముఖ్యంగా మనకి ఋతుపవనాలు మొదలయ్యేది కూడా మనకు సౌత్ నుంచి మొదలవుతాయి. సౌత్ నుంచి మొదలయ్యి నార్త్కి ఎండ్ అవుతాయి అన్నమాట. అంటే ఋతుపవనాలు ఎక్కువగా ఉన్నటువంటి సమయము ఇప్పుడు సౌత్ డిస్ట్రిక్ట్స్ కవర్ చేశాయి. మనకు నార్త్ డిస్ట్రిక్ట్స్ కవర్ చేసింది ఈ మధ్య కాలంలోనే. సో అందుకని వర్షపాతం ఎక్కువగా నమోదైంది సౌత్ డిస్ట్రిక్ట్స్లలో. సో పర్టికులర్ నార్త్కి సంబంధించి ఏ జిల్లాలో ఎక్కువ వర్షపాతం ఇంకా తక్కువ ఉందని చెప్పేసి చెప్తున్నారు? మనకి ఇక్కడ నిర్మల్, తర్వాత ఇక్కడ వచ్చేసి నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట్, తర్వాత ఈ వరంగల్, హనుమకొండ ఈ జిల్లాల్లో కూడా చాలా లోటు కనిపిస్తోంది. ఇంకా లోటు ఉన్నటువంటి చాలా ఉన్నాయి. సరి అయినటువంటి వర్షపాతం పడిన జిల్లాలు ఓన్లీ ఈ సౌత్ జిల్లాలలో పడింది. మిగతావన్నీ కూడా లోటు ఉన్నాయి. ఇవి ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పిన వాటిలలో. సో రైతులకు సంబంధించి ఎలాంటి సూచనలు చేస్తున్నారు? ఎందుకంటే వర్షాలు కూడా ఈసారి తక్కువ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు, ఎల్నినో ఎఫెక్ట్ అని చెప్తున్నారు. సో రైతులకు ఆల్టర్నేట్ ఏమన్నా చెప్తున్నారా? ఏం చెప్తున్నారు? రైతులకు డైరెక్ట్గా మేము చెప్పడం కాదండి. యాక్చువల్గా రైతులు వచ్చేసి వ్యవసాయ శాఖ వాళ్ళని సంప్రదించి మనకు వ్యవసాయంలో కావాల్సినటువంటి వర్షపాతం దేనికి సరిపోతుందో దాని ప్రకారము వాళ్ళు ఈసారి
రైతులు వాళ్ళు మొక్కలు నాటుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకనంటే వర్షపాతం తక్కువగా ఉంటుంది అనేది ముందు నుంచి మనము హెచ్చరిస్తూ ఉన్నాము. వాళ్ళకి సరైనటువంటి సమాచారాన్ని కూడా అందించబడింది. సో ముఖ్యంగా ఏంటంటే వరి అటువంటి వాటికి ఎక్కువ వర్షపాతం అవసరం అవుతుంది కాబట్టి దాని కాకుండా వర్షపాతము తక్కువగా ఉన్నా కూడా వచ్చేటువంటి పంటల్ని వేసుకోగలిగితే వాళ్ళు ఈ సంవత్సరం ఉపయోగపడుతుంది అనేది మా సలహా. దాన్ని వ్యవసాయ శాఖ వాళ్ళతో సంప్రదించుకొని వాళ్ళు దేన్ని వేసుకోవాలి అనేది తెలియజేసుకోవాలి. సో పర్టికులర్గా హైదరాబాద్ సంబంధించి గత నెల అంటే ఈ నెల 9వ తారీఖు వర్షం పడిన పరిస్థితి. సో తర్వాత 9 తారీఖు తర్వాత అసలు హైదరాబాద్లో కూడా వర్షం అక్కడక్కడ కురుస్తున్న పరిస్థితి. సో హైదరాబాద్ సంబంధించి ఎట్లా ఉంది అసలు? హైదరాబాద్లో వర్షాలు పడే అవకాశం అయితే ఈ 2-3 రోజులలో ఉన్నాయండి. సో ఇవాళ కూడా మేము హెవీ రెయిన్ఫాల్స్ అంటే అక్కడక్కడ ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలలో కూడా అలర్ట్ ఇష్యూ చేయడం జరిగింది, హెచ్చరిక జారీ చేశాము. అలాగే ఇంకా కొన్ని జిల్లాల్లో కూడా ఈరోజు హెవీ రెయిన్ఫాల్స్ ఉంటాయని కూడా హెచ్చరికలు జారీ చేసి ఉన్నాము. దాంట్లోనే ముఖ్యంగా నార్త్ జిల్లాలు, తర్వాత ఈస్ట్ జిల్లాలు, అంటే ఇటువైపు ఉన్నటువంటి ఈ నార్త్ జిల్లాలు, ఈస్ట్ జిల్లాలు, ఈ దీంట్లో చూపిస్తున్నటువంటి ఇవన్నీ అంటే ఎల్లో కలర్ ఈ దీంట్లో అలర్ట్ చేసినటువంటివన్నీ కూడా మనకి హెవీ రెయిన్ఫాల్స్ ఉండే అవకాశాలు ఉంటాయని తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా వచ్చే 5 రోజులకు సంబంధించి భారీ వర్షాలు ఉంటాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇప్పటికీ సౌత్ జిల్లాలోనే వర్షపాతం ఎక్కువ నమోదైంది. నార్త్తో సౌత్ జిల్లాలతో పోల్చుకుంటే నార్త్ జిల్లాల్లో చాలా వరకు వర్షపాతం తగ్గిందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ఖచ్చితంగా ఎల్నినో ఎఫెక్ట్ అయితే ఉంది. సో ఇప్పటికీ జిహెచ్ఎంసీ పరిధిలో కానీ ఇటు హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డిలో కూడా చాలా వరకు వర్షపాతం తక్కువ నమోదవుతుంది. సో ఎల్నినో ఎఫెక్ట్ ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇటు వ్యవసాయానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో మేము కోఆర్డినేట్ చేస్తున్నాం. వ్యవసాయదారులకు కూడా ఖచ్చితంగా ఈసారి నీళ్లు ఏదైతే తక్కువ ఉండే పంటలు మాత్రమే వేసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే వ్యవసాయ శాఖ కూడా సూచిస్తున్న పరిస్థితి. సో రైతులు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలి. వాళ్ళకు వస్తున్న అలర్ట్స్ని బట్టి పంటలకు సంబంధించి కూడా చాలా అలర్ట్గా ఉండాలని చెప్పేసి వ్యవసాయ శాఖ అధికారులు కూడా సూచిస్తున్నారు. అట్లాగే వాతావరణ శాఖ అధికారులు కూడా ఈ 5 రోజులకు సంబంధించి భారీ వర్షాలు ఉంటాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ఈసారి పర్టికులర్గా ఇటు నార్త్ జిల్లాలతో పాటు ఈస్ట్ జిల్లాలో కూడా భారీ వర్షాలు ఉంటాయి. దానికి సంబంధించి ఎల్లో అలర్ట్స్ కూడా ఇస్తున్నారు. సో వాతావరణం సంబంధించి ఎల్నినో ఎఫెక్ట్ అయితే ఈసారి ఖచ్చితంగా చూడబోతున్నాం. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఇప్పటికే 20% తక్కువ వర్షపాతం నమోదైంది. సో భవిష్యత్తులో నీటి కష్టాలు అయితే తప్పవని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్తో సురేష్, RTV కోసం, హైదరాబాద్.